మొత్తం జోష్‌లో ఉన్నావు. జోస్‌లో ఏం లేదు. హ్మ్. నార్మల్. ఓకే. పుట్టింది, పెరిగింది అంతా ఇక్కడ. ఫ్యామిలీ గురించి ఒకసారి. నాది శ్రీకాకుళం జిల్లా, ఓకే. కొత్తూరు మండలం, కుద్దియం విలేజ్. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అమ్మ, నాన్న, తమ్ముడు. అమ్మ, నాన్న, తమ్ముడు. నాకు ఎక్కువగా సపోర్ట్ చేసేది ఎవరంటే మా తమ్ముడు. ఓకే. నేను ఏదైనా చెప్తే మళ్ళీ దాని గురించి రెండోసారి చెప్పనివాడు. చేసి చూపిస్తాడు. ఏదైనా చెప్పానంటే సంథింగ్ ఏదైనా కావాలంటే మా నాన్నకి ఏం అడగను, మా తమ్ముడికి అడుగుతాను. ఓకే. మా తమ్ముడు మా నాన్నకన్నా నాకు ఏదైనా ఇష్టం అంటే మా తమ్ముడే. ఎవరైనా కొడుక్కి నాన్న చూసుకుంటా అంటారు, కానీ నాకు నా దృష్టిలో అన్నీ కూడా మా నాన్న, అన్నీ కూడా మా తమ్ముడే. ఓకే. ఏం చేస్తుంటాడు తమ్ముడు? తమ్ముడు చదువుకుంటూ ఉంటాడు, డిగ్రీ సెకండ్ ఇయర్. చదువుకుంటూనే అన్ని నీకు కొనియడము. ఎలా మరి ఏదైనా పనికి వెళ్తాడా? అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చానా, రూమ్ రెంట్కి మనీ ఏమైనా కావాలంటే మా తమ్ముడు వర్క్ చేస్తాడు బయట, వాటర్ ప్లాంట్కి వెళ్తూ ఉంటాడు, వాటర్ క్యాన్లు మోస్తాడు, ఇంటింటికి వేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు. మనీ కావాలంటే నాకు మనీ ఫోన్పే చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా దసరా కానీ ఏదైనా పండుగ వచ్చింది అనుకో, ఎవరికైనా నాన్న ఫోన్ చేసి డబ్బులు పంపిస్తాడు. కానీ నేను అడగకుండా మా తమ్ముడు నాకు 500 పంపించని చూసుకుని నీకు ఏదైనా ఉపయోగపడతాయి అంటాడు. ఎందుకు నాకు డబ్బులు పంపించమంత ఉంచుకోరారా అంటాడు. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏ అన్నయ్య తమ్ముడికి వేయలే కానీ తమ్ముడు అంటే అన్నయ్య వేస్తున్నాడు అనేసి. సో కొన్నిసార్లు నేను లవ్లో పడి ఫ్యామిలీని కరెక్ట్గా అర్థం చేసుకోలేను, ఓకే. లవ్లో ఉండడం వల్ల. ఓకే. వద్దాం లవ్ స్టోరీకి వద్దాం. ఏం చదువుకున్నావు? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, ఓపెన్ డిగ్రీ కట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చా. ఓకే. ఓపెన్ డిగ్రీ ఓపెన్ గానే ఉంచినావా లేకపోతే రాస్తున్నావా? ఏమన్నా రాస్తున్నా, ఇంకొక ఇయర్ ఉంది, 1 ఇయర్ ఉంది. ఇంకో ఇయర్ ఉంది. పాస్ అయినవన్నీ? అని పాస్ అయినట్టు. ఓపెన్ డిగ్రీ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఓపెన్ అనేసి. ఓపెన్ అంటే ఓపెన్ గానే ఉన్నాయి అన్ని సబ్జెక్టులు. ఓకే. సో ఇదంతా బాగానే ఉంది ఇక్కడ వరకు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న అంటే ఫార్మర్స్. మా అమ్మకి ఒక 5 years బ్యాక్ నుంచి బాగోలేదన్నమాట. అంటే కాల్కి టీబీ వైరస్ వచ్చింది, టీబీ వైరస్. ఓకే. ఓకే. అందువల్ల మా అమ్మ ఏం పని చేయలేదు, మా నాన్న అక్కడే కష్టపడుతూ ఉంటాడు. నాకు చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ ఏంటంటే యాక్టర్ అవ్వాలని డ్రీమ్. అదే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా అయితే నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది. ఇంజనీర్ అవ్వలే, అర్థమైపోయింది. అన్నింటినీ ఓపెన్ గా పెట్టేసినావు. ఇంజనీర్ అవ్వాలని ఉండేది. సో నేను చదివేటోడిని, ఈ సబ్జెక్టులు ఎంచుకుని ఎలా అయినా ఇంజనీర్ అవ్వాలనుకునేవాడిని. నాకు ఇంటర్మీడియట్లో ఏంటంటే మా అమ్మకి బాగోలేదు బాగా, అందువల్ల 5-6 lakhs వరకు ఖర్చు అవుతాయి అన్నారు. ఆ తర్వాత మా దగ్గర అంత మనీ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మా నాన్న ఒకడే పని చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం ఆలోచిస్తే, నేను అమ్మాయి దృష్టిలో లవ్లో ఉండడం వల్ల కరెక్ట్గా చదవలేకపోయాడిని. జాబ్ తెచ్చుకోలేని నమ్మకం నాకు కూడా పోయింది, జాబ్ తెచ్చుకోలేని అన్నట్టు అనిపించింది. సో ఏం చేయాలంటే, ఇప్పుడు నేను మా నాన్న కష్టపడి నాకు చదివేస్తాడు. ఇప్పుడు నేను అనుకున్న చేయకపోతే నాకన్నా బాగా చదువుతారు మా తమ్ముడు మా చెల్లి. వాళ్ళకి చదివించలేకపోవచ్చేమో. మా తమ్ముడు మా చెల్లి అని మంచి చదువుకొని జాబ్ తెచ్చుకుంటే బాగుంటుంది. నేను ఎలాగ ఏం చేయలేను కాబట్టి, జాబ్ తెచ్చుకోలేను కాబట్టి, సో నేను ఏదైనా దూరంగా వచ్చి కొన్ని రోజులు ఏదో కంపెనీలో వర్క్ చేసి, మా అమ్మకి బాగోలేదు, మా నాన్న అక్కడే కష్టపడుతుండు, సో మా నాన్నకి ఏదో ఒక విధంగా సపోర్ట్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత మా అమ్మకి బాగోపోయినప్పుడు మా మామయ్యలు ఎక్కువగా నాకు దేవుళ్ళు కనిపిస్తారు కనిపించారు తెలియదు, నా కళ్ళతో చూసిన దేవుడు ఎవరన్నాడు మా మామయ్య. మా అమ్మకి బాగోకపోతే మా మామయ్య మా అమ్మకి బాగోకపోతే మంచి చూసుకున్నాడు. ఒక 2 years వరకు వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి మొత్తం అంతే. ఇంకా మా అమ్మకి అన్నీ చేశారనమాట, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కాలుకు బాగోకపోతే తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకుని వచ్చి టైంకి ట్యాబ్లెట్లు ఇచ్చి చాలా అంటే చాలా చేశారు మా మామయ్యలు కూడా మనీ పెట్టారు. సో అన్ని ప్రాబ్లమ్స్ దేటుకుంటూ మంచిగా ఇప్పుడు అంతా ఓకే, ఫ్యామిలీ అంతా. అమ్మకి అమ్మ మంచిగా ఉంది ఇప్పుడు, సో హ్యాపీ. ఇంకా నేను నా లైఫ్లో అయితే చిన్నప్పటి నుంచి దేనికోసం కూడా ఎక్కువ బాధపడలేదు. మా అమ్మకు అంత బాధ వచ్చినప్పుడు కూడా నాకు బాధ అనిపించలే. ఆ కష్టం ఏంటో తెలియకుండా మా మామయ్యలు అంతా చూశారు. మా మామయ్య నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, అమ్మకు బాగోలేదని, డబ్బులు లేవని, నీ చదువు ఆపేకు, నేను కాకపోతే కష్టపడి నీకు చదివేస్తాను, నువ్వు అనుకున్నది చేయని చెప్పేవాడు. కానీ నాకు తెలుసు కదా, నేను లవ్లో పడడం వల్ల చదువు అంతా పోయింది. ఇంకా క్లారిటీ ఉంది, లవ్లోనే పడ్డావు, క్లారిటీ ఉంది, చదవద్దు అనే క్లారిటీ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని అట్లా కవర్ చేస్తున్నావులే. ఓకే. వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ చేసావు మరి? వీడియోస్ అంటే ఒక అమ్మాయి నన్ను ఇన్సల్ట్ చేసింది. ఏమని అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ వాళ్ళ బావ తనకి నార్మల్గా ప్రపోజ్ చేశాను, చెప్పకూడదని ప్రపోజ్ చేశాను నార్మల్గా సరదాగా. అప్పుడే చూసి అప్పుడే చేసావా? సరదాగా మా ఫ్రెండ్ ఒకటి చేయమని చేశాను. ఓకే. అదే అమ్మాయి ఏమందంటే వాళ్ళ బావ పిక్స్ చూపించింది ఇన్స్టాలో, 3K followers ఉన్నారు, చూసి మా బావ ఎలా ఉన్నాడని కొంచెం ఇన్సల్ట్ చేసింది అందరి ముందు. నేను ఇంతకుముందు టిక్టాక్ చేసేవాడిని వీడియోలో. టిక్టాక్లో వీడియోలు పోయాక మంచి ఫ్రేమ్ అవుతుందంటే ఇంక అంతే బాగా బాధపడ్డాను. మంచి ఫాలోవర్స్ వచ్చారు, అంత బాగుందంటే ఇంక యాప్ పోయింది. ఎంత కష్టం. ఎక్కడన్నా ఏమంటారు, బాగున్నాడు అంటే నార్మల్ గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అది ఇది అంటే ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ న్యూస్ లవ్ ప్రపోజల్ చేసుకున్నాడు ఏంట్రా? మరి ఏం చేస్తాం, అక్కడ అమ్మాయి అంతే, అమ్మాయికి అక్కడ ఏం కావాలి, ఫాలోవర్స్ కావాలా? ఫాలోవర్స్ కాదు, ఇంకా బెటర్ అంతే, నాకన్నా బెటర్ ఉన్నాడని చెప్పింది వాళ్ళ బావ. అంతే మంచిగా లుక్, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాడని. ఆ తర్వాత నేనేం చేశానంటే, సో నేను ఆపేసి వదిలేసిన దాని గురించి మాట్లాడుతుంది, ఫాలోవర్స్ గురించి. ఇంతకు ముందు టిక్టాక్ చేసి వదిలేసాను పోయిందని. అయితే ఇంక ఇలా కాదు, ఇన్స్టాలో వీడియోలు చేయడం మొదలెట్టా. ఆ అమ్మాయి మీద కోపంతో సూపర్ మొదలెట్టా. ఆ తర్వాత రీచ్ బాగా వచ్చింది.
తను చూస్తూ ఉంటది. నేను ఒకటే డిసైడ్ అయ్యా ఆ రోజు ఏమని చెప్పిందో, ఒకవేళ బై మిస్టేక్ లో తన మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటే నా వీడియోస్ రావాలి, నన్ను బ్లాక్ చేసిన పక్కకు ఎవరైనా చూస్తే వాళ్ళ ఇంట్లో కూడా నా వీడియో రావాలి. అలా తయారయ్యా అనమాట. 3,000కి ఒక్క ఫాలోవర్ ఎక్కువ వచ్చినా చాలనుకున్నావా, లేకపోతే 30,000 రావాలనుకున్నావా? తన ఆడికన్నా కొంచెం బెటర్ గా ఉన్నట్టు కనిపించాలనుకున్నా. సో ఇప్పుడు అంతా మారిపోయింది. తనే మన ఫోన్ చేసింది, వీడియోస్ బాగా చేస్తాను ఇంకా బాగా చేయని. సో మళ్ళీ అలాంటి వాళ్ళకి రానివ్వకూడదు. తన గురించి తెలుసు కదా మొత్తం. ఓకే, చూపించావు అయితే మొత్తానికి. ఓకే, ఈ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? దీనిలోకి ఎట్లా ఎంటర్ అయ్యావు? ఆ అమ్మాయి లవ్ స్టోరీ కాదు. ఈ అమ్మాయి నార్మల్ గా యాజ్ ఏ ఫ్రెండ్ సరదాగా ప్రపోజ్ చేశా. ఈ అమ్మాయి కాదు, లవ్ చేసిన అమ్మాయి. కాదు కాదు, క్లారిటీ ఉంది. ఈ అసలు అమ్మాయి ఎవరు? ఇది ఎట్లా స్టార్ట్ అయింది? అసలు అమ్మాయి ఏంటంటే దీనికి ముందు ఇంకో లవ్ స్టోరీ కూడా ఉంది. ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి కంటే ముందు ఇంకో లవ్ స్టోరీ కూడా ఉంది. స్కూల్ లవ్ స్టోరీ అది. ఏ క్లాస్ లో? ఏ క్లాస్ అంటే 5th క్లాస్ లో లవ్ చేశా. అరే నువ్వు స్కూల్ చదవనీకి పోయినావా, లవ్ స్టోరీ కోసం పోయినావా? అంటే సినిమాలు ఉంటాయి కదా, సినిమాలో సగం పాడు చేస్తాను యూత్ కి. అట్లనే చెప్పుకొని బతకాలి ఇంకా సినిమాల వల్ల. అంటే సినిమాలో ఉంటది కదా, అంటే ఇంత ప్రేమ లేకపోవచ్చు, కానీ సినిమాలో వాళ్ళు చూపించే ప్రేమ ఎలా ఉంటది అంటే నిజమేనేమో, ప్రేమ ఇలా ఉంటదేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ సినిమాలు చూసి మా ఫ్రెండ్ చెప్పాడు, ఆ అమ్మ నీదిగా చూస్తుందిరా, నీతోనే మాట్లాడుతుంది, ఇంకెవరితో మాట్లాడలేదు. డీజేటీలో చూసాక అర్థమైంది ఈ భూమి మీద ఎంతమంది రాధికలు ఉన్నారు అనేసి. ఓకే, ఫస్ట్ ఆమె రాధిక, సెకండ్ ఆమె రాధిక, ఇద్దరు రాధికలేనా? సో ఫస్ట్ ఆమె రాధిక అంటే రాధిక కాదు, ఇందు. పేరు ఎట్లా చెప్పినావు అంత ఓపెన్ గా? ఇప్పుడు లేదా? అమ్మాయి అంటే ఇందు అంటే ఏందో అనుకున్నారు మీరు. RX 100 ఇందు చూసారా, హీరోయిన్ ఆ ఇందు. ఓకే ఓకే, పడేసిందా? ఓకే. సో ఈ అమ్మాయి ఏంటంటే అవన్నీ అమ్మాయిలు అందరూ ఆ గురించి మాట్లాడితే చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క అమ్మాయిని కూడా ఏమనుకునేవాడిని అంటే సరదాగా టైం పాస్ కోసం లవ్ చేసి వదిలేద్దామని ప్రేమించాను చాలా మందిని కూడా. చాలా మంది ఐ మీన్ 20+. నా ఏజ్ 22. నేను సెకండ్ ఇయర్ నుండి స్టార్ట్ చేసిన 5th క్లాస్ నుంచి లవ్ చేయడం మొదలెట్టా. ప్రతి 3 months కి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసేవాడిని. ఎలా అంటే ఇప్పుడు బస్సులో కనిపించింది అనుకో, బస్సులో దాన్ని ప్రపోజ్ చేసేవాడిని. కాలేజీలో కనిపిస్తే కాలేజీలో లవ్ చేసేవాడిని. సో అలా లవ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. మా ఫ్రెండ్ నేను ఇద్దరు ఉండేవాళ్ళం. ఆవిడ నేను టార్గెట్ పెట్టుకునే వాళ్ళం, నువ్వు ఎక్కువ మంది లవ్ చేస్తావు, నేను ఎక్కువ మంది లవ్ చేస్తామని. ఏంట్రా ఇది? అయితే ఇద్దరం కూడా నువ్వంటే నువ్వెంత నేనంత అన్నట్టు. నేను ఇంటర్లో ఉండేటప్పుడు ఆర్ట్స్లో ఒక అమ్మాయిని, సైన్స్లో ఒక అమ్మాయిని, ఓఏలో ఒక అమ్మాయిని, 10th క్లాస్ అమ్మాయిని, 4 లవ్ చేశాను. ఒక అమ్మాయికి తెలియకుండా ఒక అమ్మాయికి. ఎందుకు? అదొక సరదా. మా ఫ్రెండ్స్ నేను చెప్పుకున్నాం కదా, ఎంతమంది అమ్మాయిని లవ్ చేయి, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని. బోర్ రాకుండా ఎడిగిపోయినా ఒక అమ్మాయిని చూసేటట్టు. అంటే అమ్మాయిలు చూసేటోళ్ళు, మాకు తిరగడం అవే ఉండదు, జస్ట్ చూసి లవ్ చేసి ప్రపోజ్ చేసి అలా ఉండేది. ఎట్లా ప్రపోజ్ చేస్తుండేవాడు? ఎట్లా ప్రపోజ్ చేస్తావు? నువ్వు బాగున్నావు, నచ్చావు, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడతో జీవితాన్ని ఆపేద్దాం అనుకుంటున్నా, ఈ టైప్లో. ఓకే. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంతమంది లవ్ చేసా అన్ని అయిపోయాక అందరు కూడా కళ్ళకి నచ్చిన వాళ్ళే. మనసుకి నచ్చిన అమ్మాయి ఇప్పుడు వరకు ఎదురు రాధిక, అసలు రాధిక వేరే ఉంది. ఓకే. అంటే అందరు కూడా కళ్ళకి నచ్చారు కానీ మనసుకి ఏ అమ్మాయి కూడా నచ్చలేదు. సో నేను ఆ వరకు నేను ఏమనుకున్నాను అంటే ప్లే బాయ్ అనేటోటి ఫీల్ అయ్యేటోడిని. ఈ ప్లే బాయ్ కాస్త బ్రోకెన్ బాయ్ అవడానికి ఒకే ఒక అమ్మాయి. ఎంతమంది అమ్మాయిలు లవ్ చేసిన అందరు అమ్మాయిలు వేరు, తను వేరు. తనతో అక్కడితో ఆగిపోయాయి, ఇంకా ఏ అమ్మాయిని కూడా లవ్ చేయలే. తను చెప్పా కదా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది. ఎట్లా స్టార్ట్ అయింది? అసలు స్టోరీ ఏంటంటే తను నాకన్నా ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది. తను కూడా కొన్ని రీజన్స్ వల్ల అబ్బాయి వదిలేసాడా, చచ్చిపోయాడా, సూసైడ్ చేసుకున్నాడు. అది తెలుసు. తర్వాత అమ్మాయి నేను మాట్లాడుతునేటప్పుడు అమ్మాయి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేది నాకు ఆ అబ్బాయి గురించి చెప్తూ. నేనేమనుకున్నానంటే ఆ అబ్బాయికి అంత ప్రేమ చూపిస్తుంది, ఇంకా నాకెంత ప్రేమ చూపిస్తుంది అని ఫీల్ అయ్యా. ఫస్ట్లో దాన్ని అలా వండుకు ఇలా వండుకు పాజిటివ్గా ఉండాలి, ఒక అబ్బాయి నా లైఫ్ ఇంకా చాలా ఉంది, జీవితం అనేది ఇంకా అది అని చెప్తూ బాగా మోటివేట్ చేశా. సో ఫైనల్గా ఇలా అవుద్ది అనుకోలే. ఎలా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడిందో ఇప్పుడు నేను అంత బాధపడతాను అనమాట. ఇంకోటి ఉంటుంది, కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, కర్మ. సో నేను 20 మంది అమ్మాయిని లవ్ చేసి వదిలే ఈ టైప్లో అయ్యింది. సో ఇప్పుడు అది మన మీదకి వచ్చింది. అది ఓకే. ఏమైంది అసలు స్టోరీ ఏమైంది? ఓకే, అక్కడ వరకు బానే ఉంది. కొట్టే తెచ్చారని చెప్పు, క్లియర్ గా చెప్పు. చాలా ట్విస్టులు ఉన్నాయి నీ దానిలో. ప్రపోజ్ చేసావా నువ్వే? ప్రపోజ్ చేయడం అంటే అలా అయిపోయింది. అది అలా అయిపోయింది. ఏమైపోయింది అంటే ప్రపోజ్ చేసుకోలేదు ఇద్దరం, కానీ కొన్ని మనసులో ఫీలింగ్స్ లాజిక్ అంటే ఇండైరెక్ట్ గా కనెక్ట్ అయినాయా? ఇండైరెక్ట్ గా మాట్లాడుకున్నాం. ప్రపోజ్ చేసుకున్నామమ్మ వాయినం, పుచ్చుకున్నామమ్మ వాయినం. ఓకే, తర్వాత ఈ బ్రోకెన్ హార్ట్ ఎందుకు వచ్చింది మధ్యలోకి? బ్రోకెన్ హార్ట్ అంటే ఫస్ట్ లో ఈ అమ్మాయిని కూడా నేను ఏమనుకున్నానంటే లవ్ చేసేటప్పుడు అందరు అమ్మాయిలకి ఎలా లవ్ చేసి వదిలేసామో
తిన్ను కూడా లవ్ చేసి వదిలేద్దామని ప్రేమించా. కానీ తిను చూపించే ప్రేమ ఎలా అంటే నాకు చేతికి చిన్న దెబ్బ తగిలినా మా కట్టుకునేదా మా అమ్మ ఎలా రియాక్ట్ అయ్యేదో అలా రియాక్ట్ అయ్యేది తను. సో నేను ఫస్ట్లో అనుకునేవాడిని ఎందుకు ఫోన్ చేసి దొబ్బుతుంది అందరి అమ్మలా తిని కూడా అనుకునేవాడిని. కానీ తను చూపించే ప్రేమ, మా కోసం మాట్లాడే మాటలు, కొంచెం అన్నం తినకపోయిన దాని గురించి ఎక్కువ టైం డిస్కస్ చేసేది. నాకు చిరాకు అనిపించింది, మా అమ్మలా అన్ని బిహేవ్ చేస్తుంది అంటే ఈ టైప్లో. మా అమ్మ అలానే ఏదైనా అన్నం తినకపోతే వచ్చి గొడవాడి తిను అవన్నీ చెప్తుండేది. సో నాకు ఏమనిపించింది, ఎంతమంది అమ్మాయిని లవ్ చేసిన ఎవరు కూడా అంత ప్రేమ చూపించలే, అలా మాట్లాడలేదు. వాళ్ళందరికీ తెలిసేమోలే, లేకపోతే వాళ్ళు కూడా నేను రిటర్న్ అట్లే అనుకున్నారు ఏమో, ఐ థింక్ అలా అయ్యి ఉండొచ్చు. సో అందరూ వేరు తన వేరు. అంత ప్రేమ చూపించిందంటే ఒక్క నిమిషం మాట్లాడకపోతే బాగా బాధపడిపోయేది. 24 hours 1 minute కూడా నాతో మాట్లాడడానికి టైం లేదా అంటూ గొడవ పడేది. టైం అడిగేది, ఫోర్స్ చేసేది, చాలా చేసేది. సో తనతో లైఫ్ బాగుంటుంది అన్న ఫీల్ అయ్యా. కానీ ఇప్పుడు లాస్ట్గా ఏమైందంటే నేను అడుక్కోవాల్సి వస్తుంది. 24 minutes నాతో మాట్లాడడానికి 1 minute కూడా నీకు లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి బిజీ అయిపోయిందా? బిజీ ఏంటంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. ఒకటే మాట, అర్థం చేసుకోవా, ఇంకో మాట, అర్థం చేసుకొని రానాడు నువ్వు ప్రేమించావంటే ఎలా నమ్మాలి, ఇది థర్డ్ డైలాగ్. సో ఒకటి చెప్తా, అమ్మాయిలకి ఈ రోజుల్లో కావాల్సింది టైంపాస్, మనీ, గిఫ్ట్లు, వాడుకొని వదిలేసి అబ్బాయిలు. నిజంగా ప్రేమిస్తానంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ నువ్వు కూడా 20 మందిని అట్లానే చేసినావు కదా, మరి 20 మందిని లవ్ చేయొచ్చు. అప్పుడు నాకు తెలిసో తెలియక ఏదో జరిగింది, మాత్రం తెలిసో తెలియక జరిగిందని కవర్ చెయ్యి. అది వాళ్ళు చేస్తేనేమో రాధికలని పేరు పెట్టు, డబ్బులు కావాలి, గిఫ్ట్లు కావాలని పేర్లు పెట్టు. సో నువ్వు చేసింది ఏంది? సో ఏదో అయిపోయింది, ఫ్రెండ్స్ ఇద్దరం చేసాం, అలా అయిపోయింది. ఏదో ఎట్లా అయిపోయింది, నువ్వు చేస్తేనేగా అయింది. ఓకే, అలా అయింది అనుకోండి. సో అప్పుడు నేను వాడుకొని వదిలేసి లవ్ చేశాను. సో వాళ్ళకి కూడా అదే కావాల్సిందని నాకు అర్థమైంది. ట్రూగా లవ్ చేశాను. ట్రూ లవ్ లేదు ఈ రోజుల్లో, ట్రూ లవ్ అవదు. నువ్వు చేసింది మాత్రం ట్రూ లవ్. 22 మందిని 22 మంది నేను చెప్పా కదా, నేను వాడుకొని వదిలేసి లవ్ చేశాను.